ఒక మనిషిని చంపాలన్నా ఒక నాశనం చేయాలన్నా చేయగలిగేది గన్ను. ఆ గన్నునే పేరు తీసుకొని మావి గన్ అని పెడుతున్నాడు. అంటే మా దగ్గర గన్నులు ఉంటాయనేటువంటి భావన అతను ఎట్లా చేస్తున్నాడు. ఒకసారి కోడి కత్తి పోయింది, ఇంకోసారి గొడ్డలు పెట్టుకుపోయింది, ఇప్పుడు గన్ను వచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా వినాశనానికి, సమాజం నాశనం చేయడానికి ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి తిక్కశంకరయ్య ఈ జగనం. అటువంటి ఆలోచన కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచన రావు అతనికి. ఏది కూడా సమాజం చెడిపోవడానికి ఏ ఆయుధాలు ఉపయోగపడతాయో ఆయుధాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పితే పుస్తకం పెన్ను కలం అనేటువంటి ఆయుధాలు మనకి ఏ మాత్రం కూడా రుచించవు. ఒక ఊరి పేరు ఒక మనిషి పేరు పెట్టాలన్నా కానీ వాళ్ళ పంతులు గారి దగ్గర పోయి మా పిల్లాడి పేరు పెట్టండి అంటే మంచి పేరు పెట్టని అడిగి మరి నక్షత్రాలను పెట్టి. కానీ ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా అంటే సమాజాన్ని ఎలా పాడు చేయాలి అనేటువంటి భావం తప్పితే సమాజాన్ని పాడు చేయాలా, జనం యొక్క అభిమానాన్ని చూడగలనేటువంటి ఆలోచన భావాన్ని అతని కనుసూపులో కనపట్టలేదని స్పష్టం అవుతుంది. ఈ గన్ అది నవ్వాలి ఏడవాలి తెలియని విషయంగా జగన్ కి అర్థం అవ్వాలండి. ఎందుకంటే జగన్ మావి గన్ అన్నాను కదా, గన్ లో గన్ ఉందో లేదో తెలియదు కానీ ఆయనలో ఆ పవర్ అయితే లేదు. అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. రానప్పుడు అతనికి ఎందుకు శాలరీ ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ఎందుకు అలవెన్స్ ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒక రోజు ఎలా పెట్టినా సిసి ఇంకేదైనా పెట్టినా సరే వాళ్ళకి శాలరీ కట్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి మావిగన్ అంటున్నారు కదా, అది మావిగన్ అంటే దేంట్లో పార్టీ అండి? అమరావతిలో పార్టీగా ఆయనకి తెలియదు కావచ్చు, ఏం జనానికి తెలుసండి. ఇక్కడ ఆయనకి సో నెక్స్ట్ అతను వస్తాడని ఆశ కూడా ఎవరికి లేదు, ఆ ఆలోచన కూడా లేదు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న పర్సన్. కర్నూలులో ఉన్నాయి గోల్డ్ మైన్స్ డెవలప్ చేస్తున్నారు కదా, మనకున్న సీ పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఇంకా ఉచిత పథకాలు చాలా ఇస్తున్నారు. ఒకసారి ఛాన్స్ అని చెప్పేసారు, ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వస్తారని ఏ హోప్ తో చెప్తున్నారు? ముందు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బాబాయ్ కూతుర్ని, పాపం వాళ్ళందరినీ చూసుకోమని వాళ్ళందరినీ ఒప్పించి మా అన్న మంచోడు అని చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఆడపిల్లలు పాపం రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పుడు ఆడపిల్లలు ఉసిరిపోతే ఏమైనా దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో.